జగన్నాథ పూరి రథయాత్ర సాంస్కృతిక మతపరమైన వారసత్వ గొప్పతనానికి చిహ్నం. ఇది హిందువులలో మత విశ్వాసానికి ఒక ఉదాహరణ. జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజున జగన్నాథుని స్నానయాత్ర పండుగని నిర్వహించారు. ఈ రోజున జగన్నాథుడు, బలరాముడు, సుభద్రలను ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రయాణాన్ని పహండి యాత్ర అంటారు. జగన్నాథుని వివిధ తీర్థయాత్రల నుంచి 108 బంగారు పాత్రలలో నింపిన నీటితో స్నానం చేయిస్తారు. ఆ వెంటనే స్వామికి జ్వరం వచ్చి అనారోగ్యానికి గురవుతారు. ఆ తర్వాత స్వామివారు 15 రోజులు విశ్రాంతి తీసుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియను అనసార లీల అంటారు. ఈ సమయంలో ఆలయ తలుపులు మూసివేయబడతాయి. 15 రోజుల పాటు గోప్యంగా చికిత్సను అందిస్తారు. ఈ 15 రోజులు దయిద్గన్ అని పిలువబడే అతను స్వామివారి వ్యక్తిగత సేవలు చేస్తారు. ఈ సమయంలో 24 గంటలు పనిచేసే జగన్నాథుని వంటగది 15 రోజులు మూసివేయబడుతుంది. 15 రోజులు భగవంతుడు ఆహారం తినడు. భగవంతుడు త్వరగా కోలుకోవడానికి వివిధ రకాల కషాయాలు, మూలికలు మాత్రమే ఇస్తారు. ఇది మాత్రమే కాదు, ఈ 15 రోజులు భగవంతుని ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి ప్రతిరోజు ఒక వైద్యుడు వెళ్తాడు. అయితే ప్రతి సంవత్సరము 15 రోజులు జగన్నాథుడు ఎందుకు అనారోగ్యానికి గురవుతాడు? ఈ ప్రశ్న ప్రతి భక్తుడి మనసులో తప్పకుండా కలుగుతుంది. కనుక ఈ ప్రశ్నకు సమాధానంగా 2 కథలు ఉన్నాయి. ఒక ప్రసిద్ధ కథ ఏమిటంటే, మాధవదాసు జగన్నాథునికి గొప్ప భక్తుడు. అతని భార్య మరణం తర్వాత అతని జీవితంలో ముఖ్యమైనది భగవంతుని సేవ చేయడమే. వయసు పెరిగే కొద్దీ అతను చాలా అనారోగ్యానికి గురయ్యాడు. ఇప్పుడు జగన్నాథుడికి సేవ చేసే సామర్థ్యం మీలో లేదని ప్రజలు అన్నారు. అయితే తన శరీరంలో జీవం ఉన్నంత వరకు నేను భగవంతుని సేవ చేయడం ఆపలేనని మాధవదాసు అన్నారు. ఇంతలో ఒకరోజు మాధవదాసు సేవ చేస్తున్నప్పుడు మూర్ఛపోయాడు. భక్తుడు అనారోగ్యానికి గురైనప్పుడు భగవంతుడు స్వయంగా తన భక్తుణ్ణి సేవించడానికి వచ్చాడు. భగవంతుడు జగన్నాథుడు తన భక్తుడిని సేవిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత అతను స్పృహలోకి వచ్చాడు. తనకు సేవలు చేసింది జగన్నాథుడని అతను అర్థం చేసుకున్నాడు. అతను భగవంతుని పాదాలపై పడి, ప్రభు, నువ్వు నాకు ఇంత సేవ చేస్తున్నావు. నువ్వు దేవుడివైతే నీ సేవ నుంచి నన్ను ఎందుకు దూరం చేశావు? నువ్వు అనుగ్రహిస్తే నాకు కలిగిన అనారోగ్యాన్ని నువ్వు తప్పించుకోగలిగేవాడివా అని ప్రశ్నించాడు. అప్పుడు జగన్నాథుడు, నేను నీ ప్రేమకు కట్టుబడి ఉన్నానని, అందుకే నేను నిన్ను సేవించడానికి వచ్చాను. అయితే నేను విధిని మార్చలేను. మాధవదాస్, నీ విధి లిఖితంలో ఇంకా 15 రోజుల అనారోగ్యం రాసి ఉంది. అయితే నీ ప్రేమను చూసి నీ ఈ 15 రోజుల అనారోగ్యాన్ని నేను తీసుకుంటాను అని చెప్పాడు జగన్నాథుడు. అప్పటి నుంచి జగన్నాథుడు జ్యేష్ఠ పౌర్ణమి రోజున తన భక్తుల బాధలను తనపై వేసుకొని 15 రోజులు అనారోగ్యానికి గురవుతాడని భక్తులు నమ్ముతారు. ఇక మరో కథనం ప్రకారము ఒరిస్సా రాజు కలలో జగన్నాథుడు కనిపించి, మహారాజా, ఆలయం ముందు ఉన్న మర్రి చెట్టు దగ్గర బావి తవ్వించండి. నేను దాని చల్లని నీటిలో స్నానం చేసి 15 రోజులు ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాను అని జగన్నాథుడు చెప్పాడు. అప్పుడు జ్యేష్ఠ పూర్ణిమ రోజున భగవంతుడికి ఆ బావి నీటిలో స్నానం చేయించి, స్నానం చేసిన తర్వాత భగవంతుడు అనారోగ్యానికి గురయ్యాడు. ఇలా 15 రోజులు అనారోగ్యంతో ఉన్న సమయంలో భక్తుడికి దర్శనం ఇవ్వనని జగన్నాథుడు రాజుకు కలలో చెప్పాడు. ఈ కథల కారణంగా నేటికి జగన్నాథ పూరిలో భగవంతుడికి ఈ పవిత్ర స్నానం ఆచరిస్తారు. ప్రతి సంవత్సరము భగవంతుడు అనారోగ్యానికి గురవుతాడు. దీని తర్వాత భగవంతుడు 15 రోజుల పాటు జ్వరానికి గోప్య చికిత్సని తీసుకుంటాడు. ఈ 15 రోజులలో భగవంతుడికి చికిత్స చేస్తారు. జగన్నాథుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన వంటగది మూసివేయబడుతుంది. అంతేకాదు, 15 రోజులు ఆలయం మూసివేయబడుతుంది. మళ్ళీ 15 రోజుల తర్వాత జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. జగన్నాథుడు రథయాత్రలో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం తరలి వస్తారు. మంచి విషయాల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.